అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కేంద్ర జాతీయ రహదారుల సంస్థ ఒక స్పష్టతనిచ్చింది. లిఖితపూర్వకంగా ఈ రింగ్ రోడ్డు ఎలా ఏ గ్రామాలను తాకుతూ గ్రామాల్లోంచి వెళ్తుంది అనేది ఒక స్పష్టత నేటికొచ్చింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు 121 గ్రామాలను, కొన్ని బయట నుంచి వెళ్తాయి, కొన్ని లోపల నుంచి వెళ్తాయి. ఆ గ్రామ పరిధిలో 121 గ్రామ పరిధిలో 23 మండలాలు, 5 జిల్లాలు. వీటిలో అధికంగా ఈ గ్రామాలు మండలాలు కూడా గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. మొట్టమొదటిగా మనం మొదటి జిల్లా ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లాలో 4 మండలాలు: కంచికచర్ల, వీరులపాడు, జీకొండూరు, మైలవరం. కంచికచర్ల మండలంలో 6 గ్రామాల పరిధిలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది. 1 కంచికచర్ల, 2 పేరికలపాడు, 3 గొట్టుముక్కల, 4 మున్నలూరు, 5 మొగులూరు, 6 కునికిపాడు. రెండవ మండలం వీరులపాడు. వీరులపాడులో గ్రామాలు: 1 పొన్నవరం, 2 జగన్నాథపురం, 3 జుజ్జూరు, 4 చెన్నారావుపాలెం, 5 తిమ్మాపురం, 6 గూడెం మాధవరం, 7 అల్లూరు, 8 నరసింహారావుపాలెం. మూడోది జీకొండూరు మండల పరిధిలో 7 గ్రామాలు ఉన్నాయి. 1 జీకొండూరు, 2 కుంటముక్కల, 3 దుగ్గిరాలపాడు, 4 పెట్రంపాడు, 5 గంగినేనిపాలెం, 6 నందిగామ, 7 కోడూరు. 4వ మండలం ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం. దీంట్లో 3 గ్రామాలు: 1 మైలవరం, 2 పొందుగుల, 3 గోపవరం. రెండవ జిల్లా ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లాలో 1 మండలమే, అది ఆకిరిపల్లి మండలం. ఆకిరిపల్లి మండలంలో 11 గ్రామాలని టచ్ చేస్తుంది. 1 బొడ్డనపల్లి, 2 గరికిపాటివారి కండ్రిక, 3 పిన్నమరెడ్డిపల్లి, 4 నూగొండపల్లి, 5 ఆకిరిపల్లి, 6 బొప్పరమెట్ల, 7 నరసింగపాలెం, 8 సగ్గూరు, 9 కృష్ణవరం, 10 సురవరం, 11 కాలటూరు. ఇంకా కృష్ణా జిల్లా పరిధిలో ఇది 5 మండలాలని టచ్ చేస్తుంది. బాపులపాడు మండలంలో 1 బండారుగూడెం, 2 అంపాపురం. గన్నవరం మండలంలో 1 సగ్గూరు ఆమని, 2 బల్లిపర్రు, 3 బూతుమిల్లిపాడు. మూడోది ఉంగుటూరు మండల పరిధిలో
10 గ్రామాలు. 1 పెద ఔటపల్లి, 2 ఆత్కూరు, 3 పొట్టిపాడు. ఈ ఆత్కూరు పొట్టిపాడు దగ్గర జాతీయ రహదారి చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16ని అక్కడ దాటుతుంది. 4 తేలప్రోలు, 5 వెలినూతల, 6 వెల్దిపాడు, 7 తరిగొప్పల, 8 వేంపాడు, 9 బొక్కినాల, 10 మానికొండ. ఇక కంకిపాడు మండలంలో 8 గ్రామాలు. 1 మారేడు వంక, 2 కోలవెన్ను, 3 పొద్దుటూరు, 4 కొంతనపాడు, 5 దావులూరు, 6 చలివేంద్రపాలెం, 7 నెప్పలి, 8 కుందేరు. ఇక్కడ దావులూరు దగ్గర హైదరాబాదు మచిలీపట్నం జాతీయ రహదారికి టోల్ ప్లాజా ఉంది. చలివేంద్రపాలెం, దావులూరు ఆ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు ఈ హైదరాబాదు మచిలీపట్నం జాతీయ రహదారిని అక్కడ క్రాస్ చేస్తుంది. ఇక తోట్లవల్లూరు మండలం 1 రొయ్యూరు, 2 చినపులిపాక, 3 బొడ్డవల్లూరు, 4 నార్త్ వల్లూరు, 5 సౌత్ వల్లూరు. ఇక గుంటూరు జిల్లా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రయాణం ఎక్కువగా గుంటూరు జిల్లాలోనే ఉంది. ఎక్కువ గ్రామాలు, ఎక్కువ మండలాలు, ఆ పొడవు కూడా ఎక్కువగా గుంటూరు జిల్లాలోనే ప్రయాణం. మంగళగిరి మండలంలో 1 కాజా, 2 చినకాకాని. ఈ కాజా చినకాకాని దగ్గర ఈ ఔటర్ రింగ్ రోడ్డు జాతీయ రహదారి చెన్నై కోల్కతా NH-16ని క్రాస్ చేస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే చినకాకాని నుంచి నంది వెలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వం కనెక్టింగ్ రోడ్డు ప్రతిపాదించింది. దానివల్ల నంది వెలుగుకి నిజమైన వెలుగు వస్తుంది. అక్కడ భూముల విలువలు బాగా పెరిగిపోతాయి. ఇక తాడికొండ మండలంలో 1 పాములపాడు, 2 రావెల. 3వది మేడికొండూరు మండలంలో 9 గ్రామాలు ఉన్నాయి. 1 సిరిపురం, 2 వరగాని, 3 మందపాడు, 4 మంగళగిరిపాడు, 5 డోకిపర్రు, 6 విసదల, 7 పేరేచర్ల, 8 వెలవర్తిపాడు, 9 మేడికొండూరు. ఇక పెదకాకాని మండలంలో 3 గ్రామాలు. 1 నంబూరు, 2 దేవరాయ బొట్లపాలెం, 3 అనుమర్లపూడి. ఇక దుగ్గిరాల మండలంలో 5 గ్రామాలు. 1 చిలువూరు, 2 కాటమరాజు కొండూరు, 3 ఈమని, 4 చింతలపూడి, 5 పెనుమూలి. కొల్లిపర మండలంలో 5 గ్రామాలు. 1 వల్లభాపురం, 2 మున్నంగి, 3 దంతలూరు, 4 కుంచవరం, 5 అత్తోట. ఇక తెనాలి మండలంలో 6 గ్రామాలు ఉన్నాయి. 1 కొలకలూరు, 2 నందివెలుగు, 3 గుడివాడ,
ఈ గుడివాడ తెనాలిలో గుడివాడ ఉంది. కృష్ణా జిల్లాలో ఉండే గుడివాడ వేరు, ఇక్కడ తెనాలి మండలంలో ఉండే గుడివాడ వేరు. 4 అంగల కుదురు, 5 కాటేవరం, 6 సంగం జాగర్ల మూడి. చేబ్రోలు మండలంలో 5 గ్రామాలు. 1 గొడవరు, 2 నారాకోడూరు, 3 వేజండ్ల, 4 సుద్దపల్లి, 5 సేకూరు. ఇక వట్టి చెరుకూరు మండలంలో 4 గ్రామాలు. కొర్నిపాడు, 2 అనంతవరపాడు, 3 చామల్లమూడి, 4 కుర్నాతల. గుంటూరు ఈస్ట్ మండలంలో 2 ఏటుకూరు, గుంటూరు. ఇంకోటి కూడా ఉంది బుడంపాడు. 3 ఉన్నాయి. గుంటూరు ఈస్ట్లో 3 బుడంపాడు. ఈ బుడంపాడు దగ్గర నుంచి నారాకోడూరు వరకు కనెక్టింగ్ రోడ్డు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉంది. ఆ విధంగా నారాకొండూరుకి ఎంతో ప్రాధాన్యత రాబోతున్నది. అక్కడ భూములు వెళ్ళు ఆకాశంలో పోబోతున్నాయి. గుంటూరు వెస్ట్లో 2, 1 పొత్తూరు, 2 అంకిరెడ్డిపాలెం. ఇక పల్నాడు జిల్లాలో 2 మండలాలు పరిధిలో గ్రామాలు. అమరావతిలో 1 లింగాపురం, 2 ధరణికోట, 3 దిడుగు, 4 నెమలికల్లు. ఇక పెద్దకూరపాడు మండలంలో 8 గ్రామాలు. 1 ముస్సాపురం, 2 పాటిబండ్ల, 3 జలలాపురం, 4 కంబంపాడు, 5 తాళ్ళూరు, 6 లింగం గుంట్ల, 7 కాశీపాడు, 8 బలుసుపాడు. ఇక్కడ ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఒకవేళ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంటు అంటే భవిష్యత్తులో ఏమైనా రేట్లు పెరుగుతాయి, మా దగ్గర బ్యాంకులో ఉన్న డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా పొలాలో స్థలాలో కొనుక్కోవాలంటే ఎక్కడ ఈ ఔటర్ రింగ్ రోడ్లో కొనుక్కుంటే త్వరితగతిన ఆ భూములు ప్లాట్ల విలువలు పెరుగుతాయంటే 1 కంకిపాడు. కంకిపాడు మండలంలో ఆలోచన చేయండి. కంకిపాడులో కూడా ఎక్కడైతే ఈ ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాదు మచిలీపట్నం రోడ్డుని క్రాస్ చేస్తుందో ఆ సమీపంలో కొనుక్కుంటే మీకు ఉపయోగం ఉంటుంది. రేట్లు బాగా పెరుగుతాయి. త్వరితగతిన అభివృద్ధి అనేది అక్కడ కనపడుతుంది. అలాగే కంచికచెర్ల సమీపంలో ఎక్కడైతే ఔటర్ రింగ్ రోడ్డు ఈ హైదరాబాదు మచిలీపట్నం రోడ్ని జాతీయ రహదారిని క్రాస్ చేస్తుందో ఆ సమీపంలో భూములు కొనుక్కుంటే వాటి విలువలు పెరిగే అవకాశం ఉంది. అట్లాగే అమరావతి, ఆ లింగాపురము అమరావతి సమీపంలో భూములు కొనుక్కుంటే అవి కోర్ క్యాపిటల్కి దగ్గర ఉంటాయి కనుక ఆ ప్రాంతంలో మనకి లభిస్తే అవి విలువలు అపారంగా పెరిగే అవకాశం ఉంది. ఇక 4వది మనకు ఒక రోడ్డు అనంతపురం నుంచి అమరావతికి ఒక రోడ్డు వస్తూ ఉంది. ఆ రోడ్డు మేడికొండూరు గ్రామ సమీపంలో వస్తుంది కనుక పేరేచెర్ల మేడికొండూరు ఆ ప్రాంతంలో కూడా భూములు కొనుక్కుంటే వాటికి మంచి విలువ పెరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న గ్రామాల నుంచి కనెక్టింగ్ రోడ్ వేస్తున్నారు. ఆ కనెక్టింగ్ రోడ్డు వల్ల నారాకోడూరు గ్రామానికి నందివెలుగు గ్రామానికి ఒక బ్రహ్మాండమైన డిమాండ్ వస్తుంది. ఈ కనెక్టింగ్ రోడ్డు వల్ల ఈ యొక్క భూములు స్థలాల విలువలు బాగా పెరుగుతాయి కనుక ఈ ఔటర్ రింగ్ రోడ్డు జాతీయ రహదారి చెన్నై కలకత్తా క్రాస్ చేసే దగ్గర కానీ లేదు హైదరాబాద్ రహదారిని క్రాస్ చేసే దగ్గర కానీ
ఈ అమరావతి నుంచి అనంతపురం వెళ్ళే రోడ్డు క్రాస్ చేసే దగ్గర కానీ ఇంకో రోడ్డు కూడా రాబోతూ ఉంది. విజయవాడ నుంచి నాగపూర్కి గ్రీన్ ఫీల్డ్ హైవే అని ఉంది. అది క్రాస్ చేసే దగ్గర కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు అక్కడ కొనటం మంచిది. ఓ విశేషం ఏంటంటే మొదట్లో ఈ ప్రణాళిక 6 లైన్ల రోడ్డు 70 మీటర్లు అన్నారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి నితిన్ గడ్కరీని ఒప్పించి ఇది 6 లైన్లు అయితే భవిష్యత్ అవసరాలకి పనికిరాదు, మరో 30 ఏళ్లలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కనుక అహ్మదాబాదు, ముంబై, ఢిల్లీ, నోయిడాల్లో ఏ విధంగా 12 లేన్ల రోడ్లు ఉన్నాయో అదేవిధంగా అమరావతికి కూడా 12, ఒక పక్క 6 లైన్లు, మరో పక్క 6 లైన్లు, 12 లైన్ల రోడ్డు కావాలని అడిగారు. సరే, చంద్రబాబు నాయుడు అడిగితే కాదనేది ఏముంది, ఓకే అన్నారు. ఆయన చెప్పిన అనుభవం ఏంటంటే, నేను ఎప్పుడో 1996లోనే హైదరాబాదుకి ఔటర్ రింగ్ రోడ్డుకి 8 లైన్ల రోడ్డు ప్రతిపాదించాను. అసలు అప్పుడే నేను 12 లైన్లు ప్రతిపాదించవలసింది, ఇప్పుడు పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయినాయి కనుక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 12 లైన్ల రోడ్డు కావాలన్నారు. 6 లైన్ రోడ్డు అయితే 15,000 కోట్లు అవుతుంది. 12 లైన్లు 140 మీటర్లు అంటే సాధారణంగా రెట్టింపు అవుతుంది, 30,000 కోట్లు. చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో మీకు నేను సీనరేజీ లేదు, ఇసుక మీద కంకర మీద సీనరేజీ లేదు, అట్లాగే సిమెంటు, స్టీలు వీటి మీద GST మినహాయిస్తున్నా అన్నారు. దానివల్ల కేంద్ర జాతీయ రహదారుల సంస్థకు 3,000 కోట్లు ఖర్చు తగ్గుతుంది. ఏదేమైనా జాతీయ రహదారులు నిర్మించేది ప్రైవేట్ కంపెనీలు, కొద్ది మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేస్తుంది. బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చి కాంట్రాక్టర్ నిర్మిస్తాడు, మళ్ళీ మనం టోల్ ద్వారా మనమే కదా కట్టేది. కనుక కేంద్ర ప్రభుత్వము ఎంత ఖర్చు అయినా కూడా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రచిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్రస్తుతం హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్ వేశారు. రింగ్ రోడ్ రౌండ్ ఉంది, దానికి ఇంకొక రౌండ్ ఔటర్ రింగ్ రోడ్డు. ఇక్కడ అమరావతిలో అలాంటి ఔటర్ రింగ్ రోడ్డు బయట రీజనల్ రింగ్ రోడ్ రాదు. ఎందుకంటే జగ్గయ్యపేట దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం, అటేమో నల్గొండ ఉంది కనుక మళ్ళీ ఒక రీజనల్ రింగ్ రోడ్ అనేది అసంభవం ఇక్కడ. అందువల్ల 12 వరుసల రోడ్డు నిర్మాణము కావాలన్నారు, కేంద్రాన్ని ఒప్పించారు. అయితే జనంలో ఒక చర్చ వచ్చింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి ఇరుపక్కల ఒక 1/2 కిలోమీటరు ఎడం పక్క, ఒక 1/2 కిలోమీటర్ కుడి పక్క బఫర్ జోను కింద రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకని ఆ భూమిని కూడా ఉంచుకుని ఆ ల్యాండ్ని, ఆ భూమిని అభివృద్ధి చేసి దాన్ని అమ్మటం ద్వారా అమరావతి రాజధానికి ఖర్చు పెట్టిన 60,000 కోట్లను ఈ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనుండే భూమిని అమ్మకం ద్వారా మనం సేకరించవచ్చనే ఆలోచన ఉన్నట్టుగా పుకార్లు ఉన్నాయి. ఏదేమైనా ఇది ఇంకా ఎక్కడా కూడా లిఖితపూర్వకమైన ఆదేశాలు లేవు, ఊహాగానాలే. జనం అందరూ చెప్పుకుంటున్నారు, రైతులు చెప్పుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం కాదులే అంటున్నారు. ఏదైనా మనం ఔటర్ రింగ్ రోడ్డుకి ఎడం పక్క, కుడి పక్క 1/2 కిలోమీటర్ దూరంలో మనం కొనుక్కునేటప్పుడు ఇలాంటి బఫర్ జోన్ వచ్చే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ అవసరాల కొరకు ఈ భూమిని అభివృద్ధి చేసి పారిశ్రామిక వాడలు, శాటిలైట్ టౌన్షిప్లు, లేదు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇలాంటివి ఏమైనా నిర్మాణం చేసే ప్రతిపాదన ఉన్నదా తెలుసుకుని భూములు కొనుగోలు చేయటం అనేది, లేదా స్థలాలు కొనుక్కోవటం శ్రేయస్కరమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇది త్వరలో భూసేకరణ పూర్తి చేసి ఒక 3 సంవత్సరాల కాల వ్యవధిలో
ఈ ఔటర్ రింగ్ రోడ్ని ఒక కొలికి తేవాలనే దృఢ సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. నితిన్ గడ్కరీ కేంద్ర ఉపరితల రవాణా మంత్రి కూడా చాలా శ్రద్ధతో ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి ఆయన నాగపూర్లో ఎంపీగా గెలిచాడు, మంత్రి అయ్యాడు. ఆయన సొంత ఊరు నాగపూర్. విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా నాగపూర్ వరకు ఒక గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని కూడా నిర్మించాలని దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఇక అమరావతి చుట్టూ ఎటు చూసినా జాతీయ రహదారులే. ఇప్పుడు మనం చూసింది హైదరాబాద్ రహదారి చూసాం, హైదరాబాదు మచిలీపట్నం, చెన్నై కోల్కతా, త్వరలో అనంతపురం అమరావతి, అనంతపురం నుంచి బెంగళూరుకి కనెక్ట్ అవుతుంది. ఇక వీటితో పాటు విజయవాడ నుంచి నాగపూర్, మరొకటి విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం రింగు నుంచి మైలవరం మీదుగా ఛత్తీస్గఢ్కి జగదల్పూర్ వెళ్ళే జాతీయ రహదారి. ఈ విధంగా ఎటు చూసినా కూడా హైదరాబాద్ నగరం చుట్టూ జాతీయ రహదారులు ఉండటం, లారీలు, రవాణా వాహనాలు ఎవరు కూడా విజయవాడ నగరానికి రాకుండా బయట నుంచే వాళ్ళ గమ్యస్థానాలు చేరటానికి, విజయవాడ నగరంలో ట్రాఫిక్ జాములకు స్వస్తి పలకటానికి, ఈ వాహన కాలుష్యానికి స్వస్తి పలకటానికి ఇప్పటికే విజయవాడ పశ్చిమ బైపాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్ వస్తే విజయవాడ నగర వాసులు ప్రశాంతంగా ఎటువంటి ఈ వాహన కాలుష్యం లేకుండా, ట్రాఫిక్ జాము లేకుండా వాళ్ళ జీవనాన్ని కొనసాగించవచ్చని చెప్పి ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ యొక్క మంజూరు చేయటాన్ని విజయవాడ నగరవాసులే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రి మోదీకి, చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నారు.